విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభాభిషేకం శుక్రవారం ఉదయం జరగనుంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు జరగనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ మహోత్సవం జరుగుతుంది. 7న ఉదయం 8 గంటలకు పవిత్ర నది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనం, ప్రదోషకాల పీఠ పూజలు నిర్వహిస్తారు. 8న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, 9:34 మేషలగ్నంలో అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు మహాకుంభాభిషేక ఉత్సవాలు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఓ మాట వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమశాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షతలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల కార్యక్రమము. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడాను విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కుంభాభిషేకం జరగబోతూ ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి శుద్ధి చేసి తిరిగి పవిత్రంగా శక్తివంతమైనటువంటి ఆ తల్లి యొక్క శక్తిని మళ్ళీ దానికి చేకూర్చి మధ్యకాలంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగినా వాటన్నిటి దోషాలను తొలగించి పరమ పవిత్రమైనటువంటి మహాశక్తిగా కనకదుర్గమ్మ వారి యొక్క కుంభాభిషేకాలని 6, 7, 8 3 రోజుల పాటు నిర్వహించడానికి ఆగమ శాస్త్రవేత్తలు, ఆగమ పండితులు, అలాగే ఈ ఆలయ పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది. ఇప్పటికే కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి గతంలో వారు నిర్దేశించినటువంటి కార్యక్రమంగానే ఈ తేదీలను ఖరారు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉన్నాం.